అందరికీ కాసం ఫ్యాషన్స్ వారి దసరా శుభాకాంక్షలు. కాసం ఫ్యాషన్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నా పేరు గిరిజ. నేను డాక్టర్ ఎన్ఎన్ మూర్తి గారు వాళ్ళ కోడల్ని. మా పెళ్ళి అయిన తర్వాత నేను దగ్గర 16 సంవత్సరాల నుంచి, మా అబ్బాయి పుట్టిన తర్వాత నుంచి నేను ఈ బొమ్మల కొలువు పెడుతున్నాను. 16 సంవత్సరాల నుంచి పెడుతున్నాను. ఇది 16వ సంవత్సరం. ఫస్ట్ నేను మామూలుగా కొన్ని బొమ్మలతోనే స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఏంటంటే, నేను మా అబ్బాయితో పాటు సమానంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది పిల్లలకి అసలు మన పురాణాలు తెలియదు, ఏమీ తెలియదు. సో ఈ బొమ్మల కొలువుని యూజ్ చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో, యాక్చువల్గా దాంట్లో ఏంటంటే మన పురాణాలకు సంబంధించినట్లుగా ఈ రామాయణ, భారత, భాగవతాలు ఏవి నాకు ఎప్పుడు ఎలా దొరికితే అలాగా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట, బొమ్మల కొలువు పేరు చెప్పి. సో అందుకే ఏంటంటే నేను ఈ బొమ్మల కొలువుకి పెద్దవాళ్ళతో పాటు సమానంగా పిల్లల్ని కూడా రమ్మనమని చెప్తానమాట. వాళ్ళ పిల్లల్ని చూస్తే ఏంటంటే, ఇప్పుడు రామాయణ బొమ్మల్లో ఇప్పుడు మనం ఒక స్టోరీ చెప్పిన దానికి వాళ్ళకి బొమ్మలు చూసి చెప్పిన దానికి చాలా వేరియన్స్ ఉంటుంది. గుర్తుండిపోతుంది పూర్తిగా. మనం చెప్పింది మర్చిపోవచ్చు, కానీ చూసింది మర్చిపోవడం అంత తొందర కాదు కదా. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే, రామాయణం, చిన్నపిల్లలందరికీ కృష్ణుడి జీవిత చరిత్ర అదంతా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో కృష్ణుడు, ఇది భారతం, వెంకటేశ్వర స్వామి వైకుంఠం వదిలి వచ్చేయడం, అంటే ఆయనకి జరిగే ఉత్సవాలు, తిరుపతిలో సాయిబాబా జీవిత చరిత్రలు, ఇలాగ చాలా నేను సేకరించగలిగినంత వరకు చాలా మటుకు అన్ని చరిత్రలాగా సేకరించి పెట్టాను. ఇది ఒకటే పెట్టి పిల్లల్ని రమ్మంటే ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి అని చెప్పేసి, మన మామూలుగా చిన్నపిల్లలు ఆడుకునే ఆటలు, స్కూల్స్, వాళ్ళు తినుబండారాలు ఆడే స్టాల్స్, అలాంటివన్నీ, ప్లస్ వాళ్ళు డిస్నీ ల్యాండ్ స్టోరీస్, ఇవన్నీ కూడా యాడ్ చేస్తే అట్ ది సేమ్ టైం దీన్ని చూడడానికి ఇంట్రెస్ట్తో వచ్చి దాన్ని విన్నా, దాన్ని చూడడానికి ఇంట్రెస్టింగ్గా వచ్చినా ఓవరాల్గా వాళ్ళు వింటారు, అవన్నీ ఉంటుంది అని చెప్పేసి అన్నీ కలిపి పెడుతున్నాను. గత 5 ఏళ్ళ నుంచి నేను గిరిజ వాళ్ళ ఇంటికి వస్తున్నామండి. అన్ని బొమ్మలు చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అన్ని అవతారాలు పెట్టారు, చాలా చాలా బాగున్నాయండి. పిల్లలకు చూపించడానికి, చెప్పడానికి, కథలుగా అన్నీ చెప్పడానికి చాలా బాగున్నాయండి. చూశారు కదా, మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి. ఎవరికైనా చెప్పడానికి అవకాశం ఉంటుందా మీరు? ఉంటుందండి. ఎప్పుడు మా హస్బెండ్ తీసుకుని వద్దాం అనుకుంటాను. పిల్లలు పక్కన వాళ్ళు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, అదే పక్క పిల్లల కాడికి చెప్పడానికి బాగుంటుందండి అందరు. నా పేరు రాధిక అండి. మాకు గిరిజ గారు ఎవ్రీ ఇయర్ ఇక్కడ మాకు పెడుతుంటారండి. ఎంత చక్కగా అంటే ఏదికది రాసి అన్ని రకాలుగా అన్ని బొమ్మలు మాకు ఇక్కడ చూపిస్తూ ఉంటారండి. మేము ఎప్పుడూ వస్తాము. పిల్లలకైతే చెప్పడానికి కానీ, చూపించడానికి కానీ, వాళ్ళకి తెలియనివన్నీ తెలియజేయడానికి చాలా బాగుంటుందండి. ఈ కాలంలో పిల్లలకి ఏవీ తెలియటం లేదండి. మన సాంప్రదాయాలు కానీ ఏవీ తెలియటం లేదండి. ఇలాంటి బొమ్మ కొలువులకి పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళకి మన తరతరాలు, మన సంస్కృతి, సాంప్రదాయాలన్నీ వాళ్ళకి తెలుస్తాయని నా అభిప్రాయం అండి. ఇది మనతో అంతం అవ్వకుండా తర్వాత తరం వాళ్ళకి కూడా తెలియాలని నా అభిలాష అండి. నా పేరు నిహన్యశ్రీ. నేను 1st క్లాస్ చదువుతున్నా. ఇక్కడ మొత్తం అన్ని బొమ్మలు బాగున్నాయి, నాకు ఇష్టమైనవి ఉన్నాయి. మా ఫ్రెండ్స్కి చెప్తాను, నేను అక్కడ అడుగుతారు, వైజాగ్లో అని చెప్తా. ఇంతకుముందు ఎప్పుడైనా చూసేలాంటి బొమ్మలు చూడలేదు. ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయి చూసావు కదా? వెంకటేశ్వర స్వామి, రాముడు, హనుమంతుడు, కృష్ణుడు, రాధా, వెంకటేశ్వర స్వామి, హనుమంతుడు, రాక్షసుడు, ఏత్వాక్షరమనిర్దేశం అభ్యంతం పరిపాసతే సర్వత్ర గమచింతం చ గూఢస్థ చలం ధ్రువం సన్నియమేంద్రియాగ్రామం జేబ్రాని సన్నయం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.